మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్ ఎప్పుడు కూడా చూస్తూ ఉండంటే సతీష్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఏదో ఒక అంశంలో సీరియస్గా తీసుకుని పులివెందుల రవి ఎవరైతే బీటెక్ రవి ఉన్నారో ఆయన చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు సార్. అది అసలు బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది, అసలు అంత సీరియస్గా ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సతీష్ రెడ్డి గారు నిన్న చాలా ఎమోషనల్గా చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సతీష్ రెడ్డి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన పద్ధతులు, మాట్లాడిన భాష ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన హ్యాట్సప్ చెప్పాలి. అంటే ఆయన హెచ్చరికలకు కాదు, ఆయన తెలుగుదేశాన్ని హెచ్చరించాడు, బీటెక్ రవి గారిని హెచ్చరించారు, లోకేష్ గారికి తన మనోభావాలు చెప్పారు, వాసు గారికి చెప్పారు. అది వారు సమాధానం చెప్తారు, వీరు దాన్ని సమాధానం చెప్తారు. వాళ్ళు రెండు పార్టీల వ్యవహారం, వాటి జోలికి నేను అనట్లేదు. ఎందుకు హ్యాట్సప్ చెప్తున్నానంటే సతీష్ రెడ్డి గారు ఇప్పటి వరకు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నిటికీ చాలా పెద్ద టోన్తో చాలా గట్టి హెచ్చరికలు చేశాడు, ఒక తుది హెచ్చరికల్లాగా చేశాడు. నాకు ఆయన నిన్నలో నచ్చింది ఏంటంటే హెచ్చరికలు కాదు, ఇంత తీవ్ర హెచ్చరికలు చేసినా కూడా ఎక్కడ అదుపు తప్పలేదు, భాష హుందాగా ప్రవర్తించాడు. అందుకు నేను ఆయనకి హ్యాట్సప్ చెప్తాను. ఎందుకంటున్నానంటే హెచ్చరిక వైసీపీది, సమాధానం తెలుగుదేశం ఉంటుంది, ఓ రెండు పార్టీలు తేల్చుకుంటారు. హెచ్చరిక కరెక్టా తప్ప పక్కన పెట్టేద్దాం. అలా కదా రాజకీయ నాయకుడు ఉండాలని నాకు అనిపించింది. ఎందుకంటే వర్తమాన రాజకీయాలలో ఏదైనా తీవ్రంగా విమర్శించాలంటే బూతు తప్ప ఇంకో పద్ధతి ఊరిపోవట్లేదు. దీనికి ఏం భాష పెడుతున్నారంటే ఒక ప్రత్యేక పరిస్థితులు, ఇంత తీవ్రంగా వాళ్ళు నన్ను విమర్శించినప్పుడు నేను టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడైపోయినాను, భావోద్వేగంతో మాట్లాడాను, ఎమోషనల్గా మాట్లాడేశాను అని చాలా మంది అభ్యంతరక భాషను సమర్థించుకుంటా ఉంటారు. వాళ్ళందరూ నిన్న సతీష్ రెడ్డి గారి వీడియో చూడాలి. ఎందుకు చూడాలి? మీకన్నా చాలా గట్టి టోన్తో చాలా తీవ్ర హెచ్చరికలు, తుది హెచ్చరికల అన్నట్టున్నాయి ఆ హెచ్చరికలు. అలాంటి సమయంలో కూడా ఓ హుందా అయిన భాష, ఒక మంచి భాష, తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెప్పుకునే భాష ఎలా మాట్లాడగలిగారు? మీరు 10% ఆవేశం ఉంటే ఆయనకు 100% ఆవేశం వచ్చింది. ఆయన ఎక్కడ భాష అద్భుతపడలేదు. అంటే ఒక నాయకుడు హెచ్చరిక చేయాలంటే, తన రాజకీయ ప్రత్యర్థిని విమర్శించాలంటే తప్పుడు భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. మన మాతృభాష తెలుగులో చాలా అందమైన పదాలు, గొప్ప పదజాలాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలంటే ఆ జ్ఞానం, ఆ నిజాయితీ ఉండాలి. ఆ రెండు సతీష్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టే ఆయన అంత అద్భుతంగా మాట్లాడగలిగినాడు. కానీ దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో భాషా జ్ఞానం లేనోళ్ళు, ఈ పార్టీ ఆ పార్టీ నేను అనట్లేదు, తనకు ఆవేశం వస్తే గట్టిగా విమర్శించదలుచుకుంటే తమ నాయకుడిని మెప్పు పొందాలంటే బూతులు తిట్టాలి, అభ్యంతరకర భాష మాట్లాడాలి అనే బలహీనమైన వ్యక్తులు చేసే పని తప్ప ఒక బలమైన వ్యక్తులు చేసే పని కాదు. బలంగా విమర్శించాలంటే సతీష్ రెడ్డి గారి లాగా అందమైన గొప్ప తెలుగు భాషలో బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. ఎప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థి మీద మనం ఒక విమర్శ చేస్తే తిరిగి అతను నాతో సమాధానం చెప్పేట్టుగా ఉండాలి. ఎప్పుడు చెప్పగలడు? హుందా అయిన భాష, స్పష్టమైన ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు. అది రెండు సతీష్ రెడ్డి గారు కనపడ్డాయి. ఎందుకంటే రాష్ట్రంలో గాడి తప్పింది, మొత్తం ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. వైసీపీలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సింది, గట్టిగా మాట్లాడాలంటే బూతు మాట్లాడాల్సిన అవసరం లేదు, అభ్యంతరకర భాష వాడాల్సిన అవసరం లేదు, సతీష్ రెడ్డి లాగా హుందాగా కూడా మంచి భాషతో మాట్లాడచ్చు అనే దానికి నేను సతీష్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్. అందుకు నేను హ్యాట్సప్ చెప్తున్నాను. రెండోది, సతీష్ రెడ్డి గారు ఒక ఆవేదనతో మనసుతో మాట్లాడినాడు. ఆయన ఎక్కడ నాటకీయతో మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆయన చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంటున్నాడు. నాట్ ఓన్లీ దిస్ టైం, ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారిని గట్టిగా ఓన్ చేసుకున్నాడు. ఎంత ఓన్ చేసుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారితో యుద్ధం చేశాడు, రాజకీయ యుద్ధం. కాబట్టి రాజకీయ యుద్ధం చేసినప్పుడు ఎట్లయితే తెలుగుదేశాన్ని ఓన్ చేసుకున్నాడో, ఇప్పుడు కూడా రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తున్నప్పుడు జగన్ గారిని అటు సమర్థిస్తున్నారు. జగన్ గారిని చులకన చేసినప్పుడు, జగన్ గారి పట్ల అభ్యంతరకర భాష మాట్లాడినప్పుడు, విపరీత పోకలు పోయినప్పుడు మా జగన్ నేను సమర్థిస్తున్నానని గౌరవప్రదమైన భాషతో మాట్లాడాడు. అది బాధపడి వీళ్ళు జగన్ వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసే పద్ధతిలో, వ్యక్తిగతంగా ఆయన రాజకీయ మాటలకు టార్గెట్ చేస్తే తప్పులేదు, వ్యక్తిని టార్గెట్ చేసి అది ఎక్కడో బీటెక్ రవి గారు, వాసు గారు కొంత నిన్న లిమిట్స్ కొంత క్రాస్ అయ్యారనిపించింది. విమర్శించండి, బీటెక్
సతీష్ రెడ్డి గారు లోకేష్ గారి పట్ల కానీ చంద్రబాబు గారి పైన చేసిన విమర్శలకు ప్రతిస్పందించండి, తీవ్రంగా విమర్శించండి, ప్రతి విమర్శ కూడా చేయండి, తప్పేం లేదు. కానీ మీ అంతు చూస్తామనే భాష మాత్రం కరెక్ట్ కాదు. పైపించులు అందరూ కలిసి పనిచేశారు. వాసు గారు కావచ్చు, బీటక్ రవి గారు కావచ్చు, సతీష్ రెడ్డి గారు కలిసి పనిచేసినారు. కలిసి పనిచేసిన వాళ్ళ పట్ల ఆ భాష ఏంటి, ఆ మాట ఏంటి? విమర్శించండి, ప్రతి విమర్శ చేయండి. లోకేష్ గారు విమర్శిస్తే మేము ఊరుకోం, నీకు ప్రతిదానికి సమాధానం చెప్తానంటే ఆయన కూడా తీసుకుంటాడు, మళ్ళీ మాట అంటే ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ఒక రకమైన ఫిజికల్ వర్డ్ వాడడం అనేది ఆయన హర్ట్ అయిపోయినాడు. కలిసి పనిచేసిన ఇట్లా మాట్లాడచ్చా, మన మన ప్రాంతంలో ఇది లేదు కదా అనేది ఆయన ఆవేదన. పవిత్ర కృతజ్ఞత కూడా చెప్పాడు. మిమ్మల్ని అనాలంటే కొంచెం ఇబ్బంది వస్తుంది, ఎందుకంటే నేను రాజకీయాల్లో పనిచేసినప్పుడు నా కోసం మీరు పనిచేసినారు అనే కృతజ్ఞత కూడా చెప్తూ ఆవేదనతో మాట్లాడు. ఆయన నిన్న వర్డ్స్ ప్రతిదీ తన హృదయం నుంచి వచ్చింది, బాధపడ్డాడు. ఇట్లా మాట్లాడచ్చా, దీని పర్యవసనాలు ఎలా ఉంటాయని. కానీ ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారు మాటలు విన్నప్పుడు వర్తమాన రాజకీయాల్లో బూతులు మాట్లాడే వాళ్ళకి, ఆ రాంగ్ మోషన్లో వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారు ఉపన్యాసం ఒక మంచి మాటలు. హెచ్చరికలు అన్నామా, తెలుగుదేశాన్ని ఆయన హెచ్చరించాడు, వాళ్ళు హెచ్చరిస్తారు, రెండు పార్టీలు చూసుకుంటాయి, దాంట్లో ఏం అభ్యంతరం. కానీ రాజకీయాల్లో ఇలా ఉండాలి అనడానికి సతీష్ రెడ్డి గారు ఒక మోడల్గా నిలబడ్డారు. ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారు అలా నిలబడడంలో ఆయన క్యారెక్టర్, ఆయన బాస్ ఇచ్చినటువంటి గౌరవం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల దశాబ్దాలుగా ఫైట్ చేసిన వ్యక్తి రాజకీయంగా. ఉల్టాగా ఏ కుటుంబం వ్యతిరేకంగా రాజకీయంగా ఫైట్ చేశాడో అదే కుటుంబం పక్కన నిలబడి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తా ఉంటే వైఎస్ కుటుంబంలో అందరూ ఇట్లాంటి వాడు మాకు కావాలంటున్నారంటే ఆ రోజు కూడా ఆయన పద్ధతిగా ఉన్నాడనడానికి నిదర్శనం. 20 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద పోరాడిన వ్యక్తి రాజకీయంగా, అదే పార్టీ తరపున ఆయన రాజకీయ వారసుడు జగన్ పక్షాన్ని నిలబడి పోరాడుతుంటే గతంలో ఇట్లా అన్నాడే ఈయన, మళ్ళీ మన దగ్గరకు వచ్చినాడు, ఇంత ఎట్ట ఉండాలని ఒక్క కార్యకర్త అనుకోలేదు. అనుకోకపోతే ఇలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. దట్ ఈజ్ సతీష్ రెడ్డి గారి క్యారెక్టర్. ఒక పొలిటీషియన్ కి క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుంది అనడానికి సతీష్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్. కానీ ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీని సమర్థించవచ్చు, విమర్శించవచ్చు ఇంకొక పార్టీని. కానీ పార్టీలు మారినా కూడా ఆ పార్టీ వాళ్ళు కూడా మనం ఓన్ చేసుకుంటారు అనే దానికి సతీష్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్. కాబట్టి ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారు ఉపన్యాసం, నిన్న మాట్లాడిన విలువలు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు అదుపు తప్పుతున్నారు, ఇంక్లూడింగ్ వైసీపీ. అదుపు తప్పుతున్న రాజకీయ నాయకులకు ఒక ఉదాహరణ. మనం బూతులు మాట్లాడితే గౌరవం పెరగదు, మీ పార్టీకి గౌరవం పెరగదు, ప్రత్యర్థికి నష్టం జరగదు, మీకే నష్టం. ఇట్లా మాట్లాడితేనే ప్రజలు ఆకాంక్షిస్తారు, ఆ పార్టీ వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఉందా మన వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా నిన్న మాట్లాడిన మాటలో సతీష్ రెడ్డి గారిని ఖచ్చితంగా అభినందించాలి.